ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరులకు తండ్రి, మా దేవ, మా రక్షక, మా జీవితంలో మరి యొక్క ఆదివారమును, సంతస క్రిస్మస్ మాసమును మీరు ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు. కొద్ది నిమిషంలో నీ వాక్యము మేము ధ్యానించుకుంటుండగా నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారం ఉన్నట్లు సహాయం చేయండి. మా స్వంత ఆలోచనకు మేము చెవియొగ్గక నీ మాట వినుటకు, నీ యొక్క ఆలోచనకు మా హృదయాలను అప్పచెప్పుటకు సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున చేరవచ్చిన మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేసుకుంటున్నాను. మరి యొక్క క్రిస్మస్ మాసంలోనికి మనం ప్రవేశించడానికి దేవుడు మనకి చూపించిన మహాకృపను బట్టి ఎంతోమంది ఈ దినమున మరి సజీవుల లెక్కలో లేరు. వయస్సును గురించి కాదు, ఆరోగ్యమును గురించి కాదు, అదృష్టము గురించి అసలే కాదు, కానీ ఈ దినానికి మనము శ్వాస పీలుస్తూ ఇంకా ఈ భూమి మీద ఉన్నామంటే దేవుని యొక్క మహాకృప. గతించిన సంవత్సరము ఎంతోమంది మరి కరోనా బారిన పడి మరి ప్రాణాలను కోల్పోయిన అనేక మంది మిత్రులు మనకి తెలుసు. కేవలము దేవుని యొక్క మహాకృప ఇంకా మనల్ని బ్రతికించిందని ప్రగాఢంగా నేను నమ్ముచున్నాను. ఇటువంటి పరిస్థితిలో పాండమిక్ అనే మాట మనందరికీ తెలుసు. తెలుగులో అనువదించి దానిని మహమ్మారి అన్నారు. మహమ్మారి అనే మాట సరైన మాట కాకపోవచ్చు, కానీ దాని ఉద్దేశం ఏంటంటే మహా పెద్ద దెయ్యము అని అర్థం. ఈ పాండమిక్ అంటే అందరి ప్రాణాలను సులువుగా తీసుకోగలిగిన ఒక జబ్బు. అసంఖ్యాకంగా ప్రపంచమంతా మరణ మృదంగము మోగించిన ఒక జబ్బు గురించి దానిని అర్థవంతంగా చెప్పడానికి దాన్ని పాండమిక్ అన్నారు. కానీ అంతకంటే పెద్ద పాండమిక్, అంతకంటే పెద్ద మహమ్మారి మానవ జీవితాలలో ఉన్నది. అదే పాపము. నేటి అంశము పాప బంధకము నుంచి విడుదల చెందుట. పాప బంధకము నుంచి విడుదల చెందుట అనేటువంటి అంశము గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కొద్ది నిమిషాలు ధ్యానించబోతున్నాం. 1995, 2000 ఆ మధ్య కాలంలో విజయవాడ పట్టణంలో చాలా పెద్ద పెద్ద కూడికలు జరిగినాయి. అక్కడికి వెళ్ళిన ఎవరికైనా సరే ఒక ఇల్లుస్ట్రేషన్ చెప్పేవాళ్ళు, ఒక ఉపమానము వారితో పంచుకునేవారు. అది మీ అందరికీ తెలుసు. అయినా సరే నేటి అంశానికి ఇది చాలా అర్థవంతంగా ఉంటుంది కాబట్టి దాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఆ ఉపమానము ఏంటంటే, ఒక వ్యక్తి ఒక దినమున తన కుమారుణ్ణి రైల్వే గార్డ్గా ఆయన పనిచేస్తున్నాడు. ఆ రైల్వే గార్డ్ కోస్ట్ని చూడటానికి అతను ఆశపడినప్పుడు ఆ ప్రాంతానికి తండ్రి తీసుకువెళ్ళాడు. 2 ప్రాంతాలను కలిపేటువంటి బ్రిడ్జ్ మధ్యలో కింద పడవలు వెళ్తుంటే పైన ట్రైన్ వెళ్తూ ఉంటుంది. కాబట్టి క్రింద పడవలు వెళ్ళినప్పుడల్లా ఈ యొక్క కోస్ట్ గార్డ్ ఏం చేయాలంటే, రైల్వే గార్డ్ ఏం చేయాలంటే ఆ బ్రిడ్జ్ని పైకి లేపాలి. ఆ ట్రైన్ వెళ్ళే బ్రిడ్జ్ని పైకి లేపాలి. అప్పుడు కింద పడవలు చక్కగా వెళ్ళిపోయాయి. ఆ పడవలు ప్రయాణం చేసి వెళ్ళిపోయిన తర్వాత ట్రైన్ వస్తుందని సిగ్నల్ రాగానే తిరిగి ఆ బ్రిడ్జ్ను యథాతథంగా ఆయన వేయాలి. అప్పుడు ట్రైన్ ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళేదన్నమాట. ఎట్లాంటి పరిస్థితిలో కొడుకు మారాం చేశాడని చెప్పి తండ్రి కొడుకుని తీసుకుని బయలుదేరి వెళ్ళాడు. ఒకరోజు సరే ఆడుకోమన్నాడు. అనుకోకుండా ఈ కుమారుడు ఆడుకుంటూ వెళ్ళి ఎక్కడైతే ఆ బ్రిడ్జ్ గేర్స్ ఉంటాయో, గేర్స్ అంటే మీకు తెలుసు కదా, పెద్ద పెద్ద పళ్ళతో ఉండేటువంటి ఆ మెషినరీ ఉన్న ప్రాంతానికి ఈ కుమారుడు ఆడుకుంటూ వెళ్ళి ఒక గేర్లో ఆయన ఇరుక్కుపోయాడు. తండ్రి ఎక్కడున్నాడని కుమారుణ్ణి వెతుక్కున్నాడు.
గేర్లు ఇరుక్కుపోయాడని తెలుసు. ఎదురుగా ట్రైన్ వస్తుంది, సిగ్నల్ వచ్చింది. వందలాది ప్యాసింజర్స్ ఆ ట్రైన్లో ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు. ఈయనకి ఒకటే ఆప్షన్ ఉంది. ఆ వందలాది ప్రయాణికులను కాపాడాలంటే తన కుమారుణ్ణి ఖచ్చితంగా బలి తీయాల్సిందే. ఖచ్చితంగా బ్రిడ్జ్ క్లోజ్ చేయాలి. బ్రిడ్జ్ క్లోజ్ చేస్తే కుమారుడు చనిపోతాడు. కాబట్టి ఆ తండ్రి తీసుకున్న నిర్ణయము ఆ వందలాది ప్రయాణికులను కాపాడటానికి ఒక్కసారే ఆ బ్రిడ్జ్ను ఆ తండ్రి క్లోజ్ చేశాడు. ఆ బ్రిడ్జ్ గేర్ల మధ్యలో ఈ చిన్న కుమారుడు పడి నలిగిపోయి చనిపోయాడు. ఆ తండ్రి ఆ రోజు చేసిన త్యాగము కొన్ని వందలాది ప్రాణాలను కాపాడింది. సర్వ మానవాళి చేసిన పాపాలకు నిమిత్తము తండ్రి అయిన దేవుడు న్యాయవంతుడు కాబట్టి తన ప్రియకుమారుణ్ణి మానవాళి కొరకు ఆ శిలువ బలియాగము చెల్లించటానికి, పాప పరిహారార్థ బలి చెల్లించటానికి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును తన కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించాడు. ఆయన యొక్క బలియాగమే, ఆయన చిందించిన రక్తమే మనకు రక్షణ. దాని వలనే మనము రక్షణ పొందుకున్నాము. సాల్వేషన్ అనే మాట ఎంత ఆవశ్యకమో, క్రైస్తవులకు వేదాంతానికి సాల్వేషన్ అనే మాట, రక్షణ అనే మాట ఎంత ప్రాముఖ్యమో, ఆ రక్షణకు కారకమైన క్రీస్తు మరణము అంతే ప్రాముఖ్యము. ఆ క్రీస్తు మరణము వెనకాల ఉన్న కారణము మానవ పాపము. కాబట్టి మానవ పాపమే దీనంతటికి కారణము. కాబట్టి పాపము ఒక మహాసముద్రం వంటి పెద్ద సబ్జెక్ట్. ఒక గంటలో దానిని డీల్ చేసుకోవాలంటే 4-5 రెఫరెన్స్ వాక్యాలు చెప్పి దానిని ముగించుకోవటం వలన అది సాధ్యము కాదు. కానీ ఈ పాపము ఎందుకు కలిగినది, ఈ పాపము ఏమిటి, ఈ పాపము ఎలాగున మానవాళి మీద పడింది, దీనిని మనం అర్థం చేసుకుంటేనే దానిని అధిగమించి వెళ్ళి రక్షణను అర్థం చేసుకోగలము. ఆ రక్షణ మనకి ఎందుకు కావాల్సి వచ్చింది అని మనం అర్థం చేసుకోవటానికి, మనము ఎటువంటి పాపం చేశాము, మనకి దేవునికి మధ్యలో అడ్డుగోడగా ఉన్నటువంటి ఈ పాపానికి కారణం ఏమిటి అనేది మనము అర్థం చేసుకుని దాని యొక్క లోతుపాట్లు, దాని యొక్క తీవ్రత అర్థం చేసుకోవాల్సిన అవసరత మనకు ఎంతైనా ఉన్నది. పాపము, సిన్ అనే మాట, దాని యొక్క అర్థం ఏమిటంటే ఇమ్మోరల్ యాక్ట్ కన్సిడర్డ్ టు బీ అ ట్రాన్స్గ్రెషన్ ఆఫ్ డివైన్ లా అని అన్నాడు. అని అంటే దైవ సంబంధమైన ఒక చట్టాన్ని లేదా దేవుని మాటను వ్యతిరేకించి, దైవ ఆజ్ఞను వ్యతిరేకించి, దైవ చట్టాన్ని వ్యతిరేకించి దేవునికి విరుద్ధముగా మానవుడు చేసే ప్రతి పని పాపమే. మరి ఒకసారి దేవుని యొక్క ఆజ్ఞకు, దేవుని యొక్క మాటకు, దేవుడు ఆజ్ఞాపించిన ప్రతిదానికి విరుద్ధముగా మానవ తలంపులలో కానీ మానవ చేష్టలలో కానీ ఏమి చేసినా అది పాపమే. అగస్టిన్ ఆఫ్ హిప్పో వారు ఈ రకంగా మాట్లాడారు. పాపము అనేది మనిషి యొక్క ఆలోచన కానీ, మాట కానీ, చేష్ట కానీ, హృదయములలో వాంఛ కానీ, ఇవి ఏవైనా సరే దేవుని దృష్టికి ప్రతికూలముగా ఉన్నట్లయితే అది పాపము అంటున్నాడు. దేవునికి ప్రతికూలముగా, దేవునికి విరుద్ధముగా, దేవునితో పోరాడేవాడిగా మనిషి ఉండి దేవునితో యుద్ధము ప్రకటించున్నట్లుగా మన ఆలోచన కానీ, మన చేష్టలు కానీ, మన హృదయవాంఛలు కానీ దేవునికి అయిష్టమైన స్థితి ఏదైనా మనలో ఉంటే అది పాపము అని అంటున్నాడు. మనందరికీ బాగా తెలుసు, పవిత్ర గ్రంథములో, పరిశుద్ధ బైబిల్ గ్రంథము పాత నిబంధన, నూతన నిబంధనలో 2 భాగములు ఉన్నాయి. ఆ భాగాలను అర్థం చేసుకోవాలంటే వాటి యొక్క అసలు ప్రతులు మరి పాత నిబంధన గ్రంథం అయితే హెబ్రూ భాగంలో రచించబడి ఉన్నాయి, నూతన నిబంధన గ్రంథం అయితే గ్రీక్ భాషలో రచించబడి ఉన్నాయి. కానీ కొన్ని వందల పదాలు, దాదాపు హెబ్రూలో ఒక 50 పదాలు పాపమునకు సంబంధించి ఉన్నాయి. గ్రీక్లో ఇంకా లెక్కలేనన్ని పదాలు. లోతు భావాలను అర్థం చేసుకుంటే గ్రీకులో కూడా చాలా పదాలు ఉన్నాయి. కానీ చార్ల్స్ రైరీ అనే ఒక వ్యక్తి ఆయన యొక్క థీసిస్లో
ఒక 8 హెబ్రూ పదాలను రాస్తున్నాడు. మీకు ఇష్టమైతే మీరు రాసుకోవచ్చు, ఎందుకంటే దీనిని చర్చించి ముందుకు వెళ్ళాలంటే చాలా సమయం పడుతుంది కాబట్టి టూకీగా మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మొదటి మాట, యెహోవా దృష్టికి చెడు చేయటం. ఆదికాండము 38వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాట ఉన్నది. దీన్ని హెబ్రూలో రా అని అన్నారు. నిర్గమాకాండము 2వ అధ్యాయము 13-14 వచనాలలో అన్యాయము చేయుట పాపానికి గుర్తుగా ఉన్నది. ఈ మాటను రాషా అని అన్నారు. హోషియా గ్రంథము 4వ అధ్యాయం 15వ వచనంలో అపరాధ భావము కలిగి ఉండుట, అంటే అపరాధ భావమునకు దారితీసే ఏదైనా సరే పాపమే, దాన్ని ఆషాం అని అన్నారు. నిర్గమాకాండము 20వ అధ్యాయము 20వ వచనంలో పాపము అనేటువంటి మాట అక్కడ మనకి స్పష్టముగా కనపడుతుంది, దాన్ని చట అని అన్నారు. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనంలో ఇనిక్విటీ, అధర్మము అనే మాట కనపడుతుంది. అధర్మము పాపానికి సంకేతంగా ఉన్నది. దీన్ని ఎవాన్ అనే హెబ్రూ పదంతో చెప్పారు. అలాగే సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయం 7వ వచనంలో తప్పు చేయుట, తప్పిదము, టు ఎర్, షగాగ్ అనే మాటతో దీన్ని చెప్పారు. ఎజెకియేల్ గ్రంథము 48వ అధ్యాయము, హెజ్కేల్ గ్రంథము 48వ అధ్యాయం 11వ వచనంలో టు వాండర్ అవే ఫ్రమ్ గాడ్, దేవుని నుంచి దూరముగా పరిగెత్తుకుని వెళ్ళుట, దేవుణ్ణి విడిచిపెట్టుట, దీనిని తాహ్ అన్నారు. ఇది కూడా ఒక రకమైన పాపము. చివరిగా హెబ్రూ మాట, రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 50వ వచనము దేవునికి విరోధి అగుట, టు రెబెల్ అగెయిన్స్ట్ గాడ్, పాషా అనే మాట. ఈ మాటలన్నీ హెబ్రూ మాటలు. ఇక 12 గ్రీకు మాటలు ఉన్నాయి. మీకు సమయం వచ్చినప్పుడు చదువుకోండి. ఈ చదువుకున్నప్పుడు పాపము యొక్క లోతు, పాపము యొక్క తీవ్రత, పాపం యొక్క పరిణామము మనకు తెలుస్తుంది. మొట్టమొదటి మాట కాకోస్. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనంలో చెడు కార్యము చేయుట. తర్వాత పరిశుద్ధ మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనంలో పోనెరోస్ అనే మాట ఉన్నది. అనీతి ఒక రకమైన పాపము. రోమీలకు రాసిన మొదటి పత్రిక 18వ వచనము భక్తిహీనత అసేబెస్ అనే మాటతో చెప్పారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనంలో విమర్శకు లోనగుట, ఎనోకోస్ అనే మాటతో దీనిని చెప్పారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము శరీరమునకు హానికరమైన పాపము, హమర్తియా అని అన్నారు. దీన్ని సాధారణంగా పాపము అనే మాటను గ్రీకులో హమర్తియా అనే మాటతో డినోట్ చేశారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో అన్యాయస్తుడు, ది అన్రైటియస్ ఆర్ కాల్డ్ సిన్నర్స్, అనోమోస్ అని అన్నారు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము అతిక్రమము క్రమము కానిది, పరాబటేస్ అని అన్నారు. రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనము ఇగ్నోరెంట్ అంటే మూర్ఖత్వము, అగ్నోయిన్ అనే మాటతో దీన్ని చెప్పారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనము జారత్వము, ప్లానాన్ అని అన్నారు. తర్వాత తిమోతీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనము విశ్వాస భ్రష్టత్వము, హిపోక్రసీ అనే మాటతో దీనిని చెప్తున్నారు. 12 మాటలు ఇక్కడ, అక్కడ హెబ్రూలో 8 మాటలు. ఎన్ని రకాలైన పాపములు ఉన్నప్పటికీ ఈ పాపాలకి చిన్న పెద్ద అనేటువంటి వ్యత్యాసం లేదు. ఉదాహరణకి చిన్నప్పటి నుంచి మనందరికీ తెలుగు చదువుకున్న వారికి స్కూల్లో ఒక కథ ఖచ్చితంగా మాస్టర్లు చెప్పేవారు. తోటకూర దొంగతనం అందరికి తెలుసు కదండి. చిన్నప్పుడే కుమారుడు పక్కింట్లో నుంచి తోటకూర దొంగిలించి తీసుకొచ్చినప్పుడు తల్లి, అయ్యా ఇది తప్పు, నువ్వు చేసేది విరుద్ధమైనది, చేయకూడనిది అని చెప్పలేనప్పుడు పెద్దవాడైన తర్వాత వాడు దొంగగా మారుతాడు. ఇది మనకు తెలుసు. కాబట్టి 5 పైసలు దొంగతనం చేసిన పాపమే, తప్పే. 5 లక్షలు దొంగతనం చేసినా తప్పే. 5 కోట్లు దొంగతనం చేసినా తప్పే. దాని పక్కన ఎన్ని సున్నాలు పెట్టుకున్నా సరే తప్పు ఒకసారి చేస్తే అది ఏ రకంగా అయినా తప్పే.
మనందరికీ చాలా బాగా తెలుసు, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట ఉన్నది, కాగా మనమందరము పాపము చేసి దేవుని యొక్క కృపను పొందుకొనలేకపోతున్నాము. మొట్టమొదట పాపము అనే మాట పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము 4వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ మనకు కనపడతా ఉన్నది. మీరు సత్క్రియ చేయని ఎడల మీ వాకిట పాపము పొంచియుండును. సత్క్రియ మనము చేయకపోతే మన వాకిట పాపము పొంచి ఉంటుంది. ఇప్పుడు పాపము గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వేదాంతము ఒక మహాసముద్రము. వేదాంతము గురించి కొన్ని లక్షల పుస్తకాలు ఉన్నాయి. అలాగే పాపము కూడా వేదాంతములో ఒక భాగమే. ఈ పాపమును గురించిన చదువును హమర్టియాలజీ అని అన్నారు. ఇందాక హమర్టియాస్ అనే మాట మాట్లాడుకున్నాం. ఈ పాపమును గురించిన చదువు హమర్టియాలజీ. ఉదాహరణకి ఒక బాటనీ టీచర్ని నుంచోబెట్టి గంటలో బాటనీ అంటే ఏంటో మొత్తం అర్థమయ్యేటట్టు మాకు చెప్పు అని అంటే చెప్పగలరా అండి? ఒక పెద్ద సముద్రం లాంటి సబ్జెక్ట్ అది. కాబట్టి హమర్టియాలజీ, ద స్టడీ ఆఫ్ సిన్ ఇస్ ఆల్సో ఎ ఓషన్ ఆఫ్ సబ్జెక్ట్. కాబట్టి ఎన్ని రకాల పాపములు ఉన్నా, అవి ఎన్ని రకాలుగా అవి మరి స్ప్లిట్ అయ్యి కేటగరైజ్ అయ్యున్నా కూడా పాపమునకు వచ్చు జీతము మరణము. కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్ గురించి చెప్పాలని అనుకుంటున్నాను. పాపము వల్ల వచ్చు పరిణామము. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2-3 వచనంలో ఉన్న వాక్య భాగం చదివి వినిపిస్తాను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ చేతులు రక్తము చేతను మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. మీ పెదవులు అబద్ధములాడుచున్నవి. మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. నీతిని బట్టి ఎవడును సాక్ష్యము పలుకడు. పాపమునకు వచ్చు పరిణామము ఇది. దేవునికి మానవునికి మధ్యలో ఒక పెద్ద అగాధము ఏర్పడింది. చెప్పలేనంత దూరమైన ఒక పెద్ద గోడ నిర్మించబడింది కేవలము మానవ పాపం వలనే. ఒరిజినల్ సిన్ అనేటువంటి మాట, లేదా జన్మతః పాపము అని తెలుగులో దీన్ని చెప్పుకోవచ్చు. ఇది అర్థం చేసుకోవాలంటే ఆదికాండము 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మానవుడు ఆదాము అవ్వ మరి ఏదేను వనంలో దేవుడు ఆజ్ఞాపించిన విధముగా వారు సంతోషముగా ఆనందముగా దేవునితో సహవాసము చేస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే వారి హృదయము దుర్వాంఛ చేత, అత్యాశ చేత సైతాను చెప్పిన మాట విని ఇది తిను దినమున మీరు దేవతల వలె అగుదురు అనేటువంటి మాట విన్నారో, మనము కూడా దేవుళ్ళం అయిపోదామని బయలుదేరారు. ఆ పండు తినటం అంటే ఆజ్ఞాతిక్రమము గురయ్యారు. సర్వ మానవాళి మీదకు పాపాన్ని తీసుకువచ్చారు. ద ఒరిజినల్ సిన్ అంటారు దీన్ని. కాబట్టి క్రైస్తవ వేదాంతం ఏమి చెప్తుందంటే మానవుడు జన్మతః పాపి. పుట్టుకతోనే మానవుని యొక్క హృదయంలో పాపం ఉంటుంది. ఉదాహరణకి పాము గుడ్లు పెట్టిన తర్వాత దాని దగ్గరికి వెళ్ళి ఒక తాచుపాము గుడ్డును తెచ్చుకుని చిన్నపిల్లగా ఉన్నప్పుడే జాగ్రత్తగా దాన్ని పెంచుకుందామని తీసుకుని వస్తే బయటికి రాగానే ఏం చేస్తుందంటే మొట్టమొదట ఖచ్చితంగా కాటు వేస్తుంది. దాని హృదయంలోనే లేదా దాని యొక్క జన్మలోనే విషం అనేటువంటిది ఉన్నది. దాని నేచర్ అది, దాని బేసిక్ నేచర్ అది, బేసిక్ టెండెన్సీ అది. కాటు వేయటం అనేది దాని బేసిక్ టెండెన్సీ. మానవుడు కూడా అంతే, జన్మతః పాపి. ఆ దినమున ఆదాము చేసిన పాపం వలన మానవాళ్ళంతటి మీద ఈ పాపం పడింది. కేవలము మానవాళి మాత్రమే శపింపబడలేదు, కానీ సర్వ సృష్టి అతను చేసిన ఒక చిన్న పాపం వలన దేవుని యొక్క కృపను పొందుకోవటానికి దూరమైంది. మానవాళికి దేవునికి మధ్య అడ్డుగోడ ఏర్పడింది. సహవాసము లేకుండా పోయింది. కొంతమంది ఈ మధ్య ఈ టీవీ ఛానల్లో, న్యూస్ ఛానల్లో చూస్తున్నప్పుడు క్రైస్తవత్వం మీద విపరీతమైన దాడి పెరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి మాట్లాడటం నేను విన్నాను. అరే పాపుల్లారా, అరే గొర్రెల్లారా, పాపులరా మీరు. నిజమే,
నీతిమంతుడు ఎవడూ లేడు, ఒక్కడైనను లేడు. ఎందుకంటే మానవాళి చేసిన పాపం వల్ల, మానవాళి యొక్క పాపపు నేచర్ వలన దానికి పెనాల్టీ కట్టాల్సి వచ్చింది. దాని గురించి మనము తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు హమర్థియాలజీ అంటే పాపమును గురించిన చదువు ఏ రీతిగా అయితే ఉన్నదో, ఒరిజినల్ సిన్ గురించి ఇప్పుడు మనం చెప్పుకున్నాం, జన్మతః పాపము. కానీ కొంతమంది ఫిలాసాఫికల్ అండర్స్టాండింగ్లో జన్మతః పాపము అనేది లేదు, కానీ పెలాగియానిజం అనేటువంటి మాట అంటున్నారు. పెలాగియానిజం అంటే మానవుని జీవితము ఒక క్లీన్ స్లేట్ లాగా స్టార్ట్ అవుతుంది. అంటే చెరిపేసిన అర్థము వంటి జీవితం. అంటే బిడ్డ పుడుతూనే మంచి హృదయంతో పుడతాడు, ఇన్నోసెంట్గా పుడతాడు అనేటువంటి మాట అంటున్నారు. ఇది నిజము కాదు. మానవుడు జన్మతః పాపి. ఎవరైనా నువ్వు పాపివిరా అంటే అమ్మమ్మో నేనేం చేయలేదని మనం చెప్పటానికి లేదు. జన్మతః పాపంలోనే మనము జన్మించాము. జనరేషనల్ సిన్, తండ్రి నుంచి కుమారునికి సంక్రమించేటువంటి పాపము. తర్వాత వీనియల్ సిన్ అనే ఒక మాట ఉన్నది, అంటే చాలా తక్కువ రకమైన పాపము అని చెప్తున్నారు. లోభత్వము ఒక రకమైన పాపమే. మోహపు వాంఛలు, మోహపు ఆలోచనలు ఒక రకమైన పాపమే. గర్వము, అహంకారము పాపపు ఆలోచనలే. తర్వాత మోర్టల్ సిన్, మరణాంతకరమైన పాపము. చివరికి ఎటర్నల్ సిన్ అనేటువంటి మాట పరిశుద్ధ మత్తయి సువార్త 12వ అధ్యాయము 31వ వచనంలో ఉన్నది. దీనిని ఏమన్నారంటే క్షమించరాని పాపము, అన్ఫర్గివబుల్ సిన్ అన్నారు. ఎందుకు అంటే పరిశుద్ధాత్మను కానీ, పరిశుద్ధాత్మ దేవుడిని కానీ, తండ్రిని కానీ, కుమారుని కానీ దూషించిన వానికి ఎటువంటి క్షమాపణ లేదు. అన్ఫర్గివబుల్ సిన్ అని అన్నారు. మానవాళి చేసిన ఈ పాపమునకు, ఈ పాపేచ్ఛలకు ఒక పెనాల్టీ కట్టాల్సి వచ్చింది. ఏంటి ఈ పెనాల్టీ అనంటే, తండ్రి అయిన దేవుడే తన కుమారుణ్ణి ఈ భూలోకంలోనికి పంపవలసి వచ్చినది. కారణం ఏమిటి? మనం చేసిన పాపాలకి ఏమిస్తే పరిహారం చెల్లుతుంది? మన ఆస్తంతా ఇస్తే సరిపోతుందా? లేదా ఎడ్లను కానీ, దూడలను కానీ, మేకలను కానీ ఒక పాపము లేని ఆ జంతువులని ఇస్తే సరిపోతుందా? ఇవేమీ చాలవు. మానవుడు చేసిన పాపానికి, మానవ పాప నైజానికి దేవుడు న్యాయవంతుడు కాబట్టి దేవునిలో ఎటువంటి తప్పిదము లేదు. ఆయన న్యాయమైన నిర్ణయం తీసుకుంటున్నాడు. నేను మానవుడిని తయారు చేశాను, మానవుడు నాకు వ్యతిరేకంగా తిరిగాడు, పోన్లే క్షమిద్దామని అనుకున్నాడు. కానీ ఆయన న్యాయవంతుడు. న్యాయము జరగాల్సిందే. తప్పు తప్పే. ఆ తప్పుకు పరిహారం చెల్లాల్సిందే. ఆ పరిహారమే తన ప్రియకుమారుని యొక్క నిర్దోషమైన రక్తము మనందరి కొరకు ఆ శిలువ బలియాగం గావించబడ్డాడు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన మాట రాస్తున్నారు. యాన్సెల్మ్ ఆఫ్ క్యాంటర్బరీ ఈయన ఏమంటున్నారంటే, క్రీస్తు యొక్క మరణము వలన, ఆయన చిందించిన రక్తము వలన తండ్రి అయిన దేవునికి ఆయన యొక్క కోపము చల్లారింది. ఆ కోపము చల్లారటం వలన దానికి గిఫ్ట్గా, బహుమానముగా అన్మెరిటెడ్ గ్రేస్, చెప్పశక్యము కానిది, అందరికీ ఉచితమైన కృపను ఆయన అనుగ్రహించాడు. ఆ కృప వలనే మానవ జాతి అంతా రక్షించబడుతుంది. క్రీస్తు యొక్క రక్తము వలన పరిహారము చెల్లించబడింది. ఆ పరిహారానికి బహుమానముగా కృప ఇవ్వబడింది. ఆ కృపను మనము పొందుకుని దేవుని యొక్క రక్షణ మనము తెచ్చుకున్నాం. దేవుని యొక్క రక్షణ మనం పొందుకున్నాం. దేవుడు తన రక్షణను మన కొరకు అప్పగించాడు. ఈ మాట రోమన్ క్యాథలిక్ మిషన్ వారి యొక్క ప్రత్యేకమైన డాక్ట్రిన్గా వారు భావిస్తూ ఉంటారు. దీనిని పుణుకిపుచ్చుకునే మార్టిన్ లూథర్, జాన్ కాల్విన్, మన ప్రొటెస్టెంట్ సంఘాలు కూడా ఇదే రకమైన భావమును మనం నమ్ముతున్నాము. వారి ఉద్దేశం ఏమిటంటే, క్రీస్తు ఒక్కడు మాత్రమే పాపము లేని వ్యక్తి. ఆయన యొక్క వినమ్రత, విధేయత వలనే మన యొక్క పాపాలు కడగబడినవి. చివరికి కార్ల్ బాత్ అనేటువంటి ఒక మహాపండితుడు ఈ రకంగా రాస్తున్నాడు. క్రైస్ట్స్ డెత్ మేనిఫెస్టెడ్ గాడ్స్ లవ్ అండ్ హిస్ హేట్రెడ్ ఫర్ సిన్.
దేవుడు న్యాయవంతుడు కాబట్టి ఆయన పాపాన్ని ద్వేషించాడు, కానీ పాపిని ద్వేషించలా. దానిని బట్టే దేవుని యొక్క ప్రేమ, ఆ పాప పరిహారార్థ బలిలోనే దేవుని యొక్క ప్రేమ వెల్లడి అయింది. ఆ బలిలోనే దేవుని యొక్క న్యాయ గుణము వెల్లడి అయింది. ఆ పరిహారార్థ బలిలోనే దేవునికి పాపానికి ఎంత దూరం ఉందో మనకు తెలుస్తుంది. అంతగా దేవుడు పాపాన్ని అసహ్యించుకున్నాడు అనేటువంటి మాటను మరి కాల్వాత్ అనేటువంటి పండితుడు రాస్తున్నాడు. టూకీగా ఇది పాపము అనేటువంటి అంశము. నిర్గమాకాండము 14వ అధ్యాయము 1 నుంచి 14 వచనాల్లో ఉన్న లేఖన భాగము, దానిలో జరిగిన చరిత్ర మనందరికీ చాలా బాగా సుస్పష్టంగా తెలుసు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ప్రయత్నము ఏమి ఉన్నదంటే, 10 తెగుళ్ళు సంభవించిన తర్వాత ఫరో తన హృదయాన్ని మార్చుకుని నీ ప్రజలను పోనిస్తాను అనేటువంటి మాట చెప్పిన తర్వాత కూడా దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. కొంత దూరం వారిని వెళ్ళనిచ్చి తన సైన్యాన్ని వారి వెనకాల పంపించాడు. ఇక్కడ ఇంకొక విషయం ఉన్నది. వీరు ముందటి దినమే ప్రయాణమై బయటికి వెళ్ళిపోయారు. ఇంకొంచెం దూరము, ఇంకొక రోజు వారు నడిచి ఉండుంటే ఖచ్చితంగా ఫరో యొక్క దృష్టిలో నుంచి బయటికి వెళ్ళేవారు. సౌత్ ఈస్ట్ మార్గంలో వారు నడిచి వెళ్ళవలసి ఉండగా దేవుడు వారిని కేవలము సౌత్ మార్గంలోనే నడిపించారు. దీనికి కారణం ఏంటంటే, ఒకవేళ సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో వారు కనుక వెళ్ళి ఉంటే అడవి మార్గంలో వారు ప్రయాణం చేయవలసి వచ్చేది. అడవి అంటే మనందరికీ బాగా తెలుసు, నీరు ఉండదు, దాహము వేస్తుంది. మరి అంత లక్షల కాల్బలము వారు బయలుదేరి వెళ్ళినప్పుడు, బిడ్డలతోనూ గొడ్లతోనూ వారు కలిగిన సమస్తముతో బయలుదేరి వెళ్ళినప్పుడు తినటానికి ఆహారము లేని ప్రాంతము. అడవంటే అంతే కదండి, అరణ్యం అంటే అంతే కదండి, డిజర్ట్ ప్లేస్, ఎక్కడ నీరు లేని ప్రాంతంలోనికి వారు వెళ్ళవలసి వచ్చేది. దేవుడు వారిని సముద్రం వైపుకి నడిపించాడు. అక్కడ వీరి హృదయంలో ఒక భయంకరమైన యుద్ధము కొనసాగుతుంది. ఇంకొక సోషల్ అండర్స్టాండింగ్ ఏంటంటే, చీప్ లేబర్, కేవలము భోజనానికి మాత్రమే పనిచేసేటువంటి లేబర్ని మిస్ చేసుకోవాలని ఎవడు అనుకోడు. ఉదాహరణకి సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఇండియాలో పనిచేసే వాళ్ళందరి పరిస్థితి అదే, దయచేసి ఎవరు వేరేగా అనుకోవద్దు. ఒక వ్యక్తికి సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చిందనుకోండి, భారతదేశంలో పనిచేసే ఉద్యోగికి మినిమం శాలరీ 20,000. కాబట్టి వాళ్ళు 20,000 ఇస్తే ఏ పనైనా చేస్తారు. అంటే ఆ నెల జీతము వారు పొందుకోవటానికి వారి సమయాన్ని, వారు కలిగిన ఎనర్జీని అంత దారపోసి ఆ నెలంతా వారు పనిచేస్తారు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్. కానీ ఆ 20,000ని డాలర్స్లోకి కన్వర్ట్ చేసేసరికి ఇట్స్ నథింగ్. అమెరికాలో పనిచేసే సేమ్ సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఆ జీతము ఒక ఇన్సెంటివో లేకపోతే ఒక చిన్న పాకెట్ మనీ లాగా వస్తుంది. అంటే చీప్ లేబర్ అన్నమాట. ఈజీగా పనిచేస్తాకి ఎవరైనా వస్తే వాళ్ళని వదులుకోవటానికి ఎవడు ఇష్టపడ్డు. ఇటుక బట్టీల దగ్గర కానీ కర్మాగారాల దగ్గర కానీ మనం చూస్తే కేవలము 1000 రూపాయలకే నెలంతా పనిచేసే జీతగాళ్ళు మనకు కనపడతా ఉంటారు. ఇప్పుడు ఐగుప్తులో మరి ఆ పెద్ద పెద్ద పిరమిడ్స్ కట్టడానికి కానీ, మెగా కన్స్ట్రక్షన్స్ జరపడానికి కానీ అంత చీప్ లేబర్, ఇజ్రాయెలైట్స్ లాంటి చీప్ లేబర్ వారికి ఎవరు దొరకల. కాబట్టి తన హృదయాన్ని కఠినపరుచుకుని ఫరో బయలుదేరి వచ్చాడు వాళ్ళందరినీ వెనక్కి తీసుకుని వద్దామని. ముందుకు వెళితే మహాసముద్రము, వెనకాల ఫరో సైన్యము, ఏం చేయాలో వీరికి అర్థం కాల. కానీ తప్పించకుండా వీరిని వెనక్కి తీసుకొచ్చింది దేవుడే. వేరే మార్గంలో వెళ్తే అదొక మిరాక్లెస్ ఎస్కేప్ అయ్యేది. కానీ దేవుడు ఈ మార్గంలోనే వారిని నడిపించాడు. ఎందుకంటే వారిని సకల సమృద్ధిలోనికి తీసుకువెళ్ళటానికి ఆయన ప్రణాళిక అయి ఉన్నది. మానవులైన మనకి, లేదా ఇప్పుడు ఆ ఐగుప్తీయుల చెరలోకి వెళ్ళిపోతామేమో అనేటువంటి భయంలో ఉన్న ఇజ్రాయేలీలకి ఏం జరుగుతుందో తెలియదు. ఫరో హృదయాన్ని కఠినపరుచుకున్నాడని తెలియదు. దేవుడు తన మార్గాన్ని చివరిలో మరి ఒక మిరాక్యులస్ టర్న్లోకి దేవుడు తిప్పాడని వారికి తెలియదు. ఆశ్చర్యకరమైన సంఘటన జరగబోతుందని వారికి తెలియదు. వారు ఒక మాట అంటున్నారు మోషేతో. అంతటి వారు మోషేతో 11వ వచనంలో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మును ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మును ఇట్లా చేయనేలా, మా జోలికి రావద్దు,
ఐగుప్తీయులకు దాసులు మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యం నందు చచ్చుట కంటే ఐగుప్తీయుల దాసుల మగుటి మేలని చెప్పిరి. ఇక్కడ మనము చూసినట్లయితే వారికి భయము వేసింది. దీనినే ట్రయల్ అండ్ టెంప్టేషన్ అంటారు. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని సమస్యలు ఏర్పడతా ఉంటాయి, లేదా పరీక్షా కాలము మన జీవితంలో వస్తూ ఉంటుంది. దేవుడే పరీక్షించే కాలం వస్తూ ఉంటుంది. కానీ ఈ పరీక్షా కాలంలో దేవుణ్ణి నమ్ముకున్న వాడికి, దేవుని తట్టు తిరుగువానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ ఈ సందర్భాన్ని పాపముతో అన్వయించి మనము చెప్పుకుంటే ఈలాగున మనం అర్థం చేసుకోవచ్చు. పాపము వారిని చుట్టుముట్టింది, లేదా పాపము మానవాళిని చుట్టుముట్టింది. ముందుకు వెళ్ళటానికి దారి లేదు, వెనకకు వెళ్ళటానికి దారి లేదు. ఆ పాప బంధకంలో వారు పడి ఉన్నారు. విడిపించేది ఎవరు? అక్కడ ఒక మాట మనం చూడవచ్చు 13వ వచనంలో, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట ఎన్నడూను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయ్యే ఉండవలనని ప్రజలతో చెప్పాను. ద పాస్ట్ లెసన్స్ ఆర్ ఫర్గాటెన్. ఇక్కడున్న జనాలు ఆ 10 తెగుళ్లలో దేవుడు వారిని ఏలాగునా కాపాడాడో మర్చిపోయారు. సంహార దూత వారిని దాటి వెళ్ళిపోవటానికి దేవుడు కాపాడిన రీతిని వారు మర్చిపోయారు. ఇక్కడ ఆ భయానికి, ఆ పరిస్థితికి, సంకెళ్లలో తిరిగి వారు బందీలుగా అవుతారనేటువంటి భయానికి, పాపంలో పడిపోవటానికి లేదా బంధకంలో పడిపోవటానికి సిద్ధంగా ఉన్నారు. మాకు నువ్వు వద్దు, మాకు విడుదల వద్దు, ఏమొద్దు, తిరిగి వెళ్ళి మేము బందీలుగా ఉంటాం. కొంతమంది పరిస్థితి అదే. పాపములో పడిపోయినప్పుడు మేము తిరిగి వెనక్కి వెళ్ళము, ఈ పాపములోనే బాగుంది, చక్కగా హాయిగా ఉంది, మాకు విడుదల వద్దు. ఎందుకంటే విడుదల ఎటు నుంచి వస్తుందో తెలియదు, దేవుని మీద ఆశ లేదు, నిర్దేవులుగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేయటానికి సిద్ధముగా ఉన్నాడు. దేవుడు శక్తి కలిగిన దేవుడు. దేవుని యొక్క మహాశక్తి మనకు అక్కడ కనపడతా ఉన్నది. ఊరక నిలుచుండి చూడుడి, ఈ దినము మీరు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మీరెన్నడూను చూడరు. 2వ పాఠ్యభాగము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1 నుంచి 11వ వచనంలో వరకున్న లేఖన భాగం మనం చూసినట్లయితే, మొదటి 3 వచనములు, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించును. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేశాను. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయము, దెర్ ఈజ్ నో మోర్ గిల్ట్, నో మోర్ కండమ్నేషన్. పాపములో ఉన్న వ్యక్తిని సైతాను లేదా అపవాది ఏ రీతిగా పిలుస్తుందంటే, అతడు ఏ పాపం చేశాడో ఆ పేరుతో పిలుస్తుంది. ఉదాహరణకి, మనము చేసిన భయంకరమైన తప్పిదములు, దోషములు, చేసిన ప్రతి పాపము కూడా దేవునికి విరోధంగా చేసినవనే మనకు బాగా తెలుసు. మనము పాపపు ఒప్పుకోలులో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, పరలోకమునకును నీకును విరోధముగా పాపం చేస్తామని ఒప్పుకొనుచున్నాము. మన హృదయానికి తెలుసు, మన అంతరంగానికి తెలుసు, మన మనస్సాక్షికి తెలుసు మనం ఏం చేశామో. దేవుడు సర్వంతర్యామి, దేవుడు సర్వజ్ఞుడు, సర్వత్రా ఎరిగినవాడు. చీకటిలో లేదా ఎవరూ చూడనప్పుడు నువ్వు ఏ తప్పు చేసావో నీ హృదయానికి తెలుసు. కానీ దేవుడు తన యొక్క చేతులు చాస్తూ ప్రియమైన బిడ్డగా పేరు పెట్టి నిన్ను పిలుస్తున్నాడు. కానీ అపవాది మాత్రం నీ పాపముతో నిన్ను పిలుస్తుంది. ఎట్లాగంటే, ఒకవేళ నువ్వు త్రాగుబోతువైతే, ఓరి త్రాగుబోతా, నువ్వు తిరుగుబోతువైతే ఒరే తిరుగుబోతాడా, నువ్వు వ్యభిచారివైతే ఒరే వ్యభిచారి, గర్విష్టి అయితే ఒరే నువ్వు గర్విష్టివి అనేటువంటి పేర్లతో పిలిచి గిల్టీ కాన్షియస్ పెరుగుతూ ఉంటుంది.
అపరాధ భావం, ఇందాక మనం చెప్పుకున్నాం, పాపము యొక్క డెఫినేషన్ చెప్పుకున్నప్పుడు అపరాధ భావము కలిగి ఉండటం కూడా. అపరాధ భావం ఎందుకు కలుగుతాము? అపరాధం చేసినప్పుడే అపరాధ భావం కలుగుతుంది. కాబట్టి దేవునికి వ్యతిరేకంగా చేసిన దానికి ఎప్పుడు అపరాధ భావం హృదయంలో ఉంటా ఉన్నది. ఈ మాట మనము చదివితే మనం అర్థం చేసుకోవచ్చు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. నో మోర్ గిల్ట్, నో మోర్ కండమ్నేషన్. ఎందుకంటే క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించును. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసెను. ధర్మశాస్త్రము 10 ఆజ్ఞలు మనం చూసాము. మోషే ఐగుప్తీయుల చెరలో నుండి ఇశ్రాయేలీలందరినీ విడిపించినప్పుడు అన్నీ వారు పొందుకున్నారు, అన్నీ వాళ్ళకి తెలుసు. మనము చూసిన దానికంటే వారి జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు, అద్భుత క్రియలు, మరి మరణదూత, సంహారదూత దాటి వెళ్ళటం కూడా వారు చూశారు. బట్ స్టిల్ తర్వాత వారికి ఇచ్చిన డెకలాగ్ 10 కమాండ్మెంట్స్ 10 ఆజ్ఞలను కూడా వారు పాటించలేకపోయారు. ఎలాగునంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, ఫరో 10 తెగుళ్ళు వచ్చినప్పుడు మోషే ఆయన దగ్గరికి వెళ్ళి, మా దేవుణ్ణి మేము ఆరాధించుకోవటానికి మా ప్రజలను పోనీయము అన్నప్పుడు, సరే నెక్స్ట్ టైం అని ఆయన దాన్ని దాటించి వేశాడు. తన తొలి కుమారుడు చనిపోయిన తర్వాత ఆ భయం వేసిన తర్వాత వారిని విడిచిపెట్టాడు. తిరిగి తన హృదయమును కఠినపరుచుకొని మరలా వాళ్ళని చెరలో పట్టాలనేటువంటి మనస్సు కలిగిన వాడు. ఈ లా లేదా ఈ చట్టముతో కూడిన ఆలోచన ఎట్లా ఉంటుందంటే రెట్రిబ్యూటివ్గా ఉంటుంది. అంటే దీని అర్థం చెప్తాను వినండి. ఆ భయము ఉన్నంతసేపు, ఫర్ ఎగ్జాంపుల్ తప్పు చేసిన వాడు కాసేపట్లో అరెస్ట్ అవుతాడని తెలిస్తే, బాబు అయ్యా ఈసారి నన్ను క్షమించి, ఇంకొకసారి మళ్ళీ ఈ పాపము నేను చేయను అంటాడు. ఆయన్ని క్షమిస్తారు, మరలా అదే తప్పు చేస్తాడు. ఈసారి క్షమించగలరా? క్షమించలేము. మొదటిసారే వాడు తప్పు చేసినప్పుడు దానికి కలిగిన పరిహారము కలిగితే ఆ తప్పు నుంచి వాడు తొలగుతాడు. సేమ్ అదే దృక్పథంలో ఇక్కడ మనం అర్థం చేసుకుంటే, ఆజ్ఞను మనము అనుసరించాలి అని అంటే భయము ఉన్నంతసేపే ఆజ్ఞను అనుసరిస్తాం. ఎప్పుడైతే ఒక ఫ్రీ మైండ్ ఏర్పడుతుందో, శరీర ఆలోచన, సొంత ఆలోచనకు మనం మొగ్గు చూపుతామో అక్కడ ఇంకా దేవుని యొక్క ఆలోచన ఉండదు. దీన్ని 2 రకాలుగా చెప్తున్నాడు పౌలు. ఏమిటి అనంటే 2 రకాలైన లైఫ్ స్టైల్స్ ఉంటాయని చెప్తున్నాడు. మొదటిది స్వంత నిర్ణయము, సెల్ఫ్ ఫోకస్డ్ లైఫ్. ఈ సెల్ఫ్ ఫోకస్డ్ లైఫ్ ఎట్లా ఉంటుందంటే, శరీరేచ్ఛ, ఈ శరీరంను గురించిన ఇచ్చలు, కోరికలు శరీరాన్ని డామినేట్ చేస్తూ ఉంటాయి. ఒక రకమైన జీవితము ఈ రకంగా ఉంటుంది. మోహపూరితమైన జీవితము, గర్విష్టి అయిన జీవితము, అంబిషన్ కంట్రోల్డ్. అంటే కొన్నిసార్లు మనం గురి వద్దకు చేరటానికి ఎటువంటి తప్పునైనా చేస్తాం. డబ్బులు సంపాదించడానికి ఏ పాపమైనా చేస్తాడు వీడు అనేటువంటి మాట మనం వినుంటాం కదా. అట్లాగే మన గోల్ రీచ్ అవటానికి కొన్నిసార్లు చేసేటువంటి పాపాలు, ఇవన్నీ సెల్ఫ్ ఫోకస్డ్ అండ్ సెల్ఫ్ సెంటర్డ్ సిన్స్. ప్యాషన్ కంట్రోల్డ్, నా ప్యాషన్ కోసం నేను ఏ పాపాన్నైనా చేస్తాను అనేటువంటిది. 2వ రకమైన జీవము, లైఫ్ డామినేటెడ్ బై ది స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆత్మ వలన నడిపించేటువంటి జీవితము. అటువంటి వ్యక్తికి క్రీస్తే తన ఆలోచన, క్రీస్తే తన హృదయంలో నింపబడి ఉంటాడు. ఆత్మానుసారముగా తన జీవితాన్ని మలుచుకుంటుంటాడు. ఆత్మ సంబంధమైన జీవితము జీవిస్తూ ఉంటాడు. గాడ్ ఫోకస్డ్ లైఫ్. అటువంటి వ్యక్తికి నిత్యత్వము పొందుకుంటాడు. మొదటి రకమైన జీవితము సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్, ఇష్టమైన జీవితము, శరీరేచ్ఛతో కూడిన జీవితము జీవించువాడికి మరణము ప్రాప్తిస్తుంది. మరి దేవుని చిత్తము సంబంధించిన జీవితం జీవించిన వాడికి కూడా మరణము ప్రాప్తిస్తుంది. కానీ తరువాత దేవుని చిత్తములో ఉన్నవాడు పరలోకానికి వెళ్తాడు, శరీరేచ్ఛలను అనుసరించిన వాడు నరకానికి వెళ్తాడు. సువార్త పాఠ్యభాగంలో మనము చూసినట్లయితే
పరిశుద్ధ యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం నుండి 38వ వచనంలో వరకు మనం చూస్తే యూదులు వచ్చి యేసుక్రీస్తు ప్రభువు వారితో మాట్లాడుతున్నారు. అక్కడ ఆయన అంటున్నారు, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదు, మీరు స్వతంత్రులుగా చేయబడుదరని ఎలా చెప్తారని ఆయనతో అని. ఇక్కడ మనం చూస్తే యూదులు మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు ప్రభుల వారితో. ఆయన అన్నాడు, మీరు సత్యమును అనుసరించిన ఎడల సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. స్వతంత్రత నువ్వు మాకు ఇచ్చేదేంటి? స్వతంత్రత మేము గెరిల్లా వారు పోరాడి యూదులందరము తెచ్చుకున్నాము. మక్కాబీలు మరి దండెత్తి వెళ్ళినప్పుడు మా యొక్క స్వతంత్రత మాకు వచ్చింది. ఇశ్రాయేల్ రాజ్యాన్ని మేము సంపాదించుకున్నాము. మేము అబ్రహాము సంతానము. మాకు ఆల్రెడీ యెహోవా దేవుడు మాకు స్వతంత్రతను ఇచ్చాడు. నువ్వెవరు మాకు స్వతంత్రాన్ని ఇవ్వటానికి అని ఆయన అంటున్నాడు. వారు అంటున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి సమాధానం ఏమిటంటే, ఎవడైతే పాపం చేస్తాడో, అందుకు యేసు 34వ వచనంలో, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయుడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయను. పాపం చేసినోడు ఎక్కడ కనపడతాడండి? తప్పు చేసినోడు, క్రిమినల్ ఎక్కడ కనపడతాడు? పోలీసులకు దొరికితే జైల్లో కనపడతాడు. వాడు ఎల్లప్పుడూ సొసైటీలో హ్యాపీగా తిరగడానికి లేదు, స్వేచ్ఛ కలిగి ఉండటానికి లేదు. పాపపు బందీగృహంలో ఉన్న ప్రతి వ్యక్తి, ఉదాహరణకి డ్రగ్ ఎడిక్షన్తో ఉన్న వ్యక్తులు చివరికి ఏమవుతారంటే ఆ డ్రగ్ ఎడిక్షన్తోనే చచ్చిపోతారు. వారికి ఇంకేం అక్కర్లా, ఆహారం వద్దు, స్నేహితులు వద్దు, తల్లిదండ్రులు వద్దు. ఏదైతే డ్రగ్స్ వారు తీసుకుంటున్నారో దానికి బానిస అయిపోతారు. మనకి తెలియకుండా మనం చేసే పాపాలు, రహస్య పాపాలు కూడా అలాంటివే. బయటికి కనపడటానికి చాలా నీట్గా కనపడతాం. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, వీనియల్ సిన్ అంటే తక్కువైన పాపము. 5 పైసలు దొంగతనం చేసినా తప్పే, 5 లక్షలు దొంగతనం చేసినా తప్పే అని అనుకున్నాం. దేవుని దృష్టికి చెడుతనము చేసిన ప్రతి వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా పోరాడేవాడే, దేవుని మీద యుద్ధం చేసేవాడే, దేవునికి రెబీలియస్గా మారినవాడే. మనము కూడా మన హృదయాలను పరిశీలించుకున్నప్పుడు ఇందాక అనుకున్నాం కదా, శరీరానుసారమైన జీవితం మనం జీవిస్తున్నామా, ఆత్మానుసారమైన జీవితం మనం జీవిస్తున్నామా? డిసైపుల్షిప్ ఆఫ్ గాడ్, శిష్యత్వము మీరు చేయాలంటే నన్ను వెంబడించండి అని అన్నాడు. దేవుని వాక్యము శ్రద్ధగా వినుట ద్వారా, దేవుని వాక్యము శ్రద్ధగా నేర్చుకున్నట ద్వారా, దేవుని వాక్యము శ్రద్ధగా అర్థం చేసుకున్నట ద్వారా, దేవుని వాక్యము శ్రద్ధగా విధేయులమై ఉండట ద్వారా, ఈ 4 విషయాలు నేర్చుకునుట, అభ్యసించుట, వినుట, అర్థము చేసుకొనుట, వినమ్రత కలిగి ఉండుట. ఈ 4 అంశాలు ఎప్పుడైతే మన జీవితంలో ఉంటాయో, ఈ 4 అంశాలు దేవుని విషయంలో మనం ఉంటామో, యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పారు, ఐ యామ్ ద ట్రూత్, సత్యమును నేనే. కాబట్టి ఈ సత్యమును అభ్యసించి, సత్యమును నేర్చుకొని, సత్యమును విని, సత్యమును అర్థం చేసుకొని, సత్యమునకు విధేయులమై మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనకి ఫ్రీడమ్ దొరుకుతుంది. ఎటువంటి ఫ్రీడమ్ అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ సిన్, పాపము నుంచి విడుదల మనకు దొరుకుతుంది. ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్, భయము నుంచి విడుదల కలుగుతుంది. ఎప్పుడైతే పాపము నుంచి దేవుడు మనల్ని విమోచిస్తాడో, విడుదల కలిగిస్తాడో, ఆ బంధకంలో నుంచి మనం బయటకు వస్తామో ఇక మనము భయపడము. మనల్ని ఎవడు మన పాపాన్ని బట్టి పిలవటానికి అధికారము లేదు. ఎందుకంటే దేవుని యొక్క రక్తము మన కొరకు చిందించబడింది. ఆ బాండేజ్ నుంచి, ఆ భయంకరమైన సంఖ్యల నుంచి, పాపపు సంఖ్యలలో నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. కాబట్టి ఒక్కసారి మనలో మనము చూసుకున్నట్లయితే, దేవుడు నిత్యత్వంలో మన కొరకు ఏర్పాటు చేయబడిన నిత్య నివాసం ఒకవైపు ఉన్నది, నరకము ఒకవైపు ఉన్నది. మన పయనము ఎటువైపు? పరలోకానిక? అది దేవుని యొక్క కృప మనందరికీ ఉచితంగా ఇవ్వబడింది. అది తీసుకుని పరలోకానికి వెళ్తామా? దేవునికి వ్యతిరేకంగా
ఆయనకి అయిష్టంగా బ్రతికి యుద్ధం చేసి నరకానికి వెళ్తామా? మన చేతిలో ఉన్న రెండు విషయాలు. పాపపు బందీకానాల నుంచి బయటికి రావడానికి దేవుడు పిలుస్తున్నాడు. క్రిస్మస్ సీజన్లో ఈ పాపమును గురించిన ఒక సెర్మన్ చెప్పడం చాలా అదృష్టం. ఎందుకంటే దీన్ని అర్థం చేసుకుంటేనే మనం ఎంత నీచమైన స్థితిలో ఉన్నామో, దేవుడు ఎంత పరిశుద్ధుడో అర్థమవుతుంది. దీని నుంచి మనల్ని విడుదల చేయటానికి మానవునిగా ఆయన జన్మించడం మనకు అర్థమవుతుంది. అంత సర్వోత్కృష్టమైన జన్మ కేవలము మన కొరకే అని మనం అర్థం చేసుకున్నప్పుడు దీని నుంచి మనం బయటకు రావటానికి సిద్ధంగా ఉండాలి. అది సన్నని మార్గము, ఇరుకు మార్గము అయినా దానికి సిద్ధంగా ఉండాలి. చివరిలో ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. రోమన్ కేథలిక్ వారు వారి యొక్క పాపమును గురించిన ఒక డాక్ట్రిన్లో 3 విషయాలు వారు నమ్ముతూ ఉంటారు. ఫండమెంటల్ రైట్స్, మానవ హక్కులను కాలరాయటం కూడా పాపమే అని వారు నమ్ముతారు. డ్రగ్ అబ్యూజ్, డ్రగ్స్కి బానిస అవ్వటం కూడా పాపమే అని వారు నమ్ముతారు. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, మరి ఈ పర్యావరణ పొల్యూషన్ కూడా వారు పాపమే అని నమ్ముతారు. చివరికి అబార్షన్ అండ్ పెడోఫీలియా, భ్రూణ హత్యలు, వీటిని కూడా పాపమే అని వారు నమ్ముతారు. అట్లాగే చివరిగా రిచ్ అండ్ పూర్, ధనిక పేద భేదములను కూడా పాపమే అని నమ్ముతారు. కాబట్టి జస్టిస్, పీస్, ఈక్వాలిటీ, న్యాయము, నీతి, సమానత్వము దేవుని విలువలై ఉన్నాయి. అటువంటి క్రీస్తు జన్మను మన హృదయాల్లోకి, మన కుటుంబాలలోనికి, మన సంఘాల్లోనికి ఆహ్వానించుకుంటూ ఎటువంటి పాపం మనం చేశామో మనం ఎరిగి దేవుని యొక్క సన్నిధిలో మన పాపాలను ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మన సమస్త పాపములను ఆయన తుడిచివేయును. అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయను కాక ప్రార్థించుకుందాం. దయగల దేవ, కృపగల తండ్రి, నీ యొక్క వాక్యం చేత మమ్మల్ని అందరినీ బలపరిచినందుకు నీకు వందనాలు. ఈ పాపపు బంధకంలో ఉన్న మమ్మల్ని ప్రభా మీరు తప్పించి వేసి ఈ పాపపు సంఖ్యలను త్రెంచి ప్రభా నీవు మా అందరి కొరకు ఆయన నిత్య నివాసం ఏర్పాటు చేశావు. నీ యొక్క రక్షణను మాకు అనుగ్రహించావు. సర్వోత్కృష్టమైన నీ యొక్క కృపను మాకు ఇచ్చావు. అట్టి కృపను పొందుకోవటానికి ప్రభా యోగ్యత మాకు లేదు, కానీ నీ కృప ఉచితముగా నీవు మాకు ఇస్తున్నావు. వెలకట్టలేనిది ప్రభు అది. దానిని పొందుకోవటానికి నీ యొక్క దీవెన మా అందరికీ దయచేసి ఈ క్రిస్మస్ మాసంలో ప్రభా మా పాపాలను పరిహరించుకుని మారు మనస్సు కలిగి నీ వైపు చూడటానికి నీ కృపను అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.